నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాలం ఎవరిని నమ్మరు అంటారు. అందుకు సంబంధించిన పరిస్థితులు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అన్నీ తానే సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు ఆ పార్టీ నుంచి గెంటేసినట్టయితే వార్తలు వస్తున్నాయి. ఆ ప్లేస్లో ఇప్పుడు కొత్త వ్యక్తిని నియమిస్తున్నారు అంటున్నారు. ఇప్పటికీ ఇన్ఛార్జీలు కూడా మార్పు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎందుకు వైసీపీలో ఈ కొత్త మార్పులు చేర్పులు, అలాగే దీని వెనుక కూడా ఒక వ్యూహం ఉంది అంటున్నారు. మరి మరోపక్క చూస్తే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి సాయిరెడ్డిని దూరం పెట్టారు. అలాగే ఒక పక్క కుటుంబం కూడా ఆయనకి దూరం అయింది. మరి జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఎలా ఉంది, లేదు అంటే ఆయన దీని వెనుక చేసిన ప్లాన్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటి వరకు పార్టీలో ఇన్ఛార్జీలు మారడమే మనం చూసాము. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా నిర్మాణాత్మక వ్యూహకర్తగా ఒక కొత్త వ్యక్తిని అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా సజ్జల పని అయిపోయినట్టేనా? ఇప్పటి వరకు సజ్జల భార్గవ్ అన్న వ్యక్తి కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయన్ని కూడా తొలగిస్తారు అని చెప్పి అప్పట్లో వార్తలు విన్నాము. మరి లేదు, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఆయన ఊసైతే లేదు. ఇప్పుడు వచ్చేసరికి సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఎందుకు చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి ఇదంతా? అంటే నిర్మాణాత్మక అంటే పార్టీ ఇప్పుడు కొత్తగా నిర్మించాల్సిన అవసరం అయితే ఏం లేదు. మరి ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడతారు? అంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అయితే పార్టీకి జరిగిపోయింది. ఇప్పుడు వ్యూహకర్త వచ్చి చేసేది ఏంటి? అలాగే జగన్మోహన్ రెడ్డి మరి ఆ వ్యూహకర్త మాటలు ఏమైనా వినే అవకాశం ఉంటుందంటారా? ఈ మార్పులు చేర్పులు దేనికోసం అంటారా? ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అదొక పార్టీ, రాజకీయ పార్టీ కాదు. అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఒకసారి అది ఐపీ పెట్టింది. ఐపీ పెట్టిన కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన దాంట్లో ఒక మాట మాత్రం 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సరే యూజ్ అండ్ త్రో, డబ్బులు పడేస్తున్నాను, వాడు పని చేయాలి, ఇది ఒక్కటే కాన్సెప్ట్ తోటి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న మొన్నటి వరకు ఐపాక్ టీం అనేది పనిచేసింది. మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఆ మొత్తం సిద్ధం సభల దగ్గర నుంచి అసలు ముందర గడప గడపకి మన ప్రభుత్వం అని ఒకటి ప్రోగ్రాం పెట్టారు. గడప గడపకి మన ప్రభుత్వం అన్న ప్రోగ్రాం కన్నా ముందు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు దాని పేరు. అది మరి అప్పట్లో ఐపాక్ టీం వాళ్ళు గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ అని ఒక ప్రోగ్రాం తీసుకుందాము అని చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. చెప్తే గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ అని పెడితే అఫీషియల్స్ ఎవరు పోవటానికి వీల్లేదు. అప్పట్లో వాలంటీర్లు ఉండేవాళ్ళు, వాలంటీర్లు పోవటానికి వీల్లేదు. ఎమ్మెల్యేలు ఒక్కళ్ళే తిరగాలి. అప్పట్లో ఎమ్మెల్యేలు తిరగటానికి భయపడ్డారు, కొడతారేమో అని. ప్రజలందరూ ఎగబడి కొడితే పోలీసులను పెట్టుకోవడానికి కూడా వీలు ఉండదు కదా. అందుకని గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ అనే ప్రోగ్రాముని గడప గడపకి మన ప్రభుత్వం అని ప్రోగ్రాముని పేరు మార్చి ఆఫీసర్లని, పోలీసుల్ని, వాలంటీర్లని అందరినీ తోడు పంపించాడు ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి. ఆ తోడు వెళ్ళిన వాళ్ళు మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, చేస్తున్నాం, ఇదిగో నీకు ఈ పథకం వచ్చింది కదా, ఈ పథకం వచ్చింది కదా అని అంత హడావిడిగా వెళ్తేనే ప్రజలు చీకొట్టారు. చిచ్చి అవతల పడి మీ పథకాలు వద్దు, మీ ఇదొద్దు అని చెప్పి తరిమి కొట్టారు చాలా చోట్ల. దాంతో చాలామంది ఎమ్మెల్యేలు పోలే. 151 మంది ఎమ్మెల్యేల్లో ఆ ఒక్క పులివెందుల ఎమ్మెల్యేని తీసి పక్కన పెడదాం. 150 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలే. దాంతో జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టింది, కోపం వచ్చింది. భయం నుంచి కోపం వచ్చింది. వాళ్ళందరినీ పిలిచి మీరందరూ పార్టిసిపేట్ చేయకపోతే నేను నెక్స్ట్ ఎలక్షన్లో మీకు టికెట్ ఇవ్వనని చెప్పాడు. అప్పుడే ఇది ఎప్పుడు 2.5 సంవత్సరాలు ఇంకా పదవి కాలం ఉండంగా. అట్లా చెప్పినా కానీ కొంతమంది వెళ్ళారు, ఒక 40 మంది అయితే వెళ్ళలేదు.
ఆ తర్వాత జగనన్న నువ్వే మా నమ్మకం అని ఒకటేదో పెట్టారు. దానికి ఒక 4-5 కలెక్టర్లు అసలు జగనన్న లేకపోతే అసలు ఈ ప్రపంచం మొత్తం ఆగిపోతుంది, భూమి తిరగటం ఆగిపోతుంది, నదులు సముద్రాలు ఎండిపోతాయి, జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది అసలు ఉండాలి అసలు అంతే, లేకపోతే సృష్టి స్తంభించిపోతుందని చెప్పారు. కలెక్టర్లు కూడా చెప్పారు, ఒక 4 కలెక్టర్లు చెప్పారు. సరే ఇంత చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రోగ్రాం అంటే ఈ ఐపాక్ టీం ఇచ్చిన ప్రోగ్రాము సక్సెస్ కాల. ఆ తర్వాత నాకు బాగా గుర్తు, రోజా మెడకి ఒక సంచేసి అందులో స్టిక్కర్లు వేసి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రోజా లాంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా స్టిక్కర్లు వేసుకొని ఇంటింటికి తిరిగి అతికించండి అన్నాడు. వాళ్ళు పాపం స్టిక్కర్ తీసి వాళ్ళు అతికిచ్చారు. వాళ్ళు అటు పోగానే స్టిక్కర్ పీకి మురుకాలలో పడేశారు చాలామంది ప్రజలు. అది అటర్ ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా ఇట్లా ఏ ప్రోగ్రాం పెట్టినా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఐపాక్ వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ అయిపోయింది అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం అదంతా అయిన తర్వాత అప్పుడు ఐపాక్కి గురురాజ్ అని అతను ఉండేవాడు, స్ట్రాటజిస్ట్. అతను ఈ వ్యూహాలన్నీ ఇచ్చిందనమాట. అక్కడి నుంచి కట్ చేస్తే సిద్ధం సభల వరకు అంతా కూడా వాళ్ళే మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి, ప్రజలు రాకపోయేటప్పటికి గ్రీన్ మ్యాట్ వేసి ప్రజలు వచ్చినట్టుగా చూపించి అక్కడ సిద్ధం సభ ఫస్ట్ మీటింగ్కి యేసుక్రీస్తు సిలువని పోలిన గుర్తేశాడు. అంటే క్యాట్ వాక్ చేయాలన్నమాట. అంటే మామూలు బ్యూటీ కాంటెస్ట్లో ఆడపిల్లలు క్యాట్ వాక్ చేస్తారు కదా, అట్లా జగన్మోహన్ రెడ్డికి అట్లా ప్లాన్ చేశారు. ఈయన చిరునవ్వు చిందించుకుంటూ క్యాట్ వాక్ చేసి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి ఇటు వెళ్ళి మొత్తం అంటే సిలువ ఆకారంలో తిరిగేసి ప్రజల్ని పలకరించి రావాలి అనేది ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం సిలువ గుర్తు వేసేటప్పటికి ఒక్కసారి గగ్గోలు పెట్టారు అందరూ. ఇదేంది సిలువ గుర్తు వేసామంటే అప్పుడు ఆ సిలువకున్న డైరెక్ట్ దీన్ని ఇట్లా వంచి దాన్ని ఫ్యాన్ గుర్తులాగా చేశారు. అదే సేమ్ అట్లాగే ఉంది, దాన్ని ఇట్లా కొమ్ములు వంచి దాన్ని ఫ్యాన్ గుర్తులాగా చేశారు. దాని మీద క్యాట్ వాక్కి వెళ్ళాడు పాపం. క్యాట్ వాక్ చేద్దామని చాలా హై హీల్స్ వేసుకుంటాడు అతను జగన్మోహన్ రెడ్డి, అందరికీ కనపడాలని చెప్పి కొంచెం హై హీల్ వేసుకొని వెళ్ళాడు, క్యాట్ వాక్కి వెళ్ళాడు పాపం. వెళ్ళిన తర్వాత ఒక చోట పాపం ఆయన అభిమానులే, అందరూ కూడా ఆయన అభిమానులే, కాకపోతే కొంచెం ఏదో గంజాయి మత్తులోనో ఎందులోనో ఉన్నట్టున్నారు. ఒక్కసారి ఎగబడ్డారు మొత్తం అందరూ పైకి. దాంతో జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయి క్యాట్ వాక్ మానేశాడు. చీకటి పడ్డదండి, ఇప్పుడు నేను క్యాట్ వాక్ చెయ్యనని చెప్పి పబ్లిక్లో ఆయనే చెప్పాడు. మనం ఇప్పుడు ఏదో చెప్పటం కాదు, చీకటి పడితే క్యాట్ వాక్ చేయడానికి ఏముంది, భయం అన్నమాట, ఒక రకమైన భయం. ఆ భయంతో క్యాట్ వాక్ మానేశాడు. ఇట్లా ఇది మొత్తం అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదన్నా స్ట్రాటజిస్టు ఒక స్ట్రాటజీ ఇస్తే పాటించే నిబద్ధత నీకు ఉండాలి, పాయింట్ నెంబర్ 1. అది లేదు అని చెప్పటానికే నేను ఈ ఎగ్జాంపుల్స్ అని చెప్పింది. ఊరికే ఇప్పుడు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? అతని దగ్గర చిత్తశుద్ధి లేదు. ఎవరైనా చెప్పిన మాట విని పాటించే గుణం జగన్మోహన్ రెడ్డికి లేదు. అది చెప్పటానికే నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పాను. ఈ స్ట్రాటజిస్టులు ఇప్పుడు ఇంతమంది ఐపాక్ బృందం అంతా కూడా, గురురాజ్ టీం అంతా కూడా వాళ్ళంతా చెప్పి నథింగ్, చంద్రబాబు నథింగ్, పవన్ కళ్యాణ్ నథింగ్ అని చెప్పించాడు పాపం. అన్ని వీడియోలు చేసి వదిలేరు మొత్తం. అసలు సోషల్ మీడియా మొత్తం ఇక అవే ఉన్నాయి ఐపాక్ బృందం. ఇవన్నీ ఎప్పుడు తెలిసినాయి? మామూలుగా అప్పటి వరకు చాలామంది ఏమనుకున్నారంటే నిజంగా ప్రజలు అట్లా మాట్లాడుతున్నారేమో అనుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతోటి సెల్ఫీలు దిగితే ఆ సెల్ఫీల్లో వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు మొత్తం ఐడెంటిఫై చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడు అని చెప్పిన అమ్మాయి అక్కడి నుంచి మొత్తం అన్నమాట. ఈ బ్యాచ్ అంతా కూడా ఏదైతే అప్పటి వరకు సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రజల గెటప్పులు వేసుకొని
ఎవరైతే వీడియోలు చేశారో వాళ్ళందరూ ఐపాక్ బృందం అనేది ప్రజలకు అర్థమైపోయి చీకొట్టారు. ఇంత మోసం చేస్తావో మమ్మల్ని అని. ఇకపోతే పార్టీ విషయానికి వస్తే పార్టీ నిర్మాణమే లేదు, అసలు బేసిక్ నిర్మాణమే లేదు. పార్టీ మొత్తం నడిపిందంతా కూడా నలుగురు రెడ్లు: సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ నలుగురే పార్టీని నడిపారు. అంటే 4 దిక్కులా 4 రెడ్లను పెట్టుకొని పార్టీ పటిష్టంగా ఉందని అనుకున్నాడు. పార్టీ అసలు యంత్రాంగం నిర్మాణమే లేదు అందులో. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్ పార్టీ ఇందులో, మొత్తం పార్టీ అంతా. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఫస్ట్ విజయసాయిరెడ్డి ఫస్ట్ సోషల్ మీడియా మొత్తానికి ఇన్ఛార్జిగా ఉండేవాడు. ఆ తర్వాత విజయసాయిరెడ్డిని పక్కకి తొలగించి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని తెచ్చిపెట్టుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి వచ్చి మరి అసహ్యకరమైన పోస్టులు పెట్టాడు. అసలు చాలా చండాలం, వల్గర్ పోస్టులు పెట్టాడు. దాంతో వైసీపీకి ఏదన్నా లాభం జరుగుతుందేమో అని అనుకున్న వాళ్ళకు కూడా ఇతను చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదని అర్థమైపోయింది. ఒకవైపు విజయసాయిరెడ్డి చేసే డ్యామేజ్, ఇంకొక వైపు సజ్జల రామకృష్ణారెడ్డి చేసే డ్యామేజ్, ఇంకొక వైపు వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే డ్యామేజీ. ఈ 4 రెడ్లు చేస్తున్న డ్యామేజీకి జగన్మోహన్ రెడ్డి చేసే డ్యామేజీ మొత్తం దట్ ఈస్ ది మొత్తం అంత సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి నా తప్పేమీ లేదు, నన్ను ఈ 4 రెడ్లు తప్పుదోవ పట్టించారు అని చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఈ కొత్త స్ట్రాటజిస్ట్ని తెచ్చిపెట్టుకున్నాడు. చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకొని ఈ స్ట్రాటజిస్ట్ని తీసుకొచ్చి పెట్టుకొని ఈ స్ట్రాటజిస్టు పార్టీకి మొత్తం పార్టీ నిర్మాణానికి మొత్తం ప్లాన్ ఇస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజిస్ట్ని తెచ్చి పెట్టుకున్నాడు. సార్, మీరన్నట్టు ఇప్పుడు ఆ వ్యూహకర్త పార్టీ నిర్మాణం సంగతి ప్లాన్ ఇస్తాడో లేదో, మరి అది నిలబడుతుందో లేదో ఎవరికి తెలియదు. అది ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి వింటాడో లేదో కూడా తెలియదు. ఇదంతా తీసి పక్కన పెడితే ఆయన తెచ్చుకోవడానికి కూడా ఒక వ్యూహం ఉంది అంటున్నారు. అండ్ ఇంతకీ ఆయన ఎవరు అన్న సందేహం కూడా వస్తుంది. అండ్ ఆ తర్వాత ఆయనకి పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. సో ఆ సంబంధాలను ఉపయోగించి ఈయన సేవ్ అవుదామని కూడా ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారా? అలా ఉండే ఛాన్స్ అటువంటివి ఏమి ఉండవండి. ఈ స్ట్రాటజిస్టులు చెబితే పనులు జరిగేట్టుంటే ఇంక ఈ రాజకీయ నాయకులు ఎందుకు, రాజకీయ వ్యవస్థ ఎందుకు? ఇంత పెద్ద యంత్రాంగంలో ఈ స్ట్రాటజిస్టులు చెప్తే వింటారా? ఇతను ఇప్పుడు వచ్చిన అతని పేరు ఆళ్ళ సాయి మోహన్ దత్ అని ఇతను. ఇదివరకు ఇతను ఏంటంటే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కోసం పనిచేశాడు. బీజేపీకి కృషి చేసినప్పుడు మరి సహజంగానే బీజేపీ నాయకులతో సంబంధాలు ఉంటాయి కదా. అందరూ ఏమనుకుంటున్నారంటే బీజేపీ నాయకులతో మళ్ళీ లైన్ కలపడానికి జగన్మోహన్ రెడ్డి ఈ దత్తుని తీసుకొచ్చి పెట్టుకున్నాడని చెప్పి అనుకుంటున్నారు. కానీ దత్తు మాట అక్కడ ఎవరు వింటారు? అక్కడ వినేది ఎవరు ఉంటారు? అప్పుడు వాళ్ళ పార్టీకి కన్సల్టెంట్గా ఉన్నాడు కాబట్టి ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు ఈ దత్తుకి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇస్తారా? ఇవ్వరు కదా. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఒకటి ఉంది. ఈ దత్తు వచ్చి ఈ పార్టీని నిర్మాణం చేయాలంటే చెయ్యొచ్చు, పెద్ద కష్టమైన పనేం కాదు. కాకపోతే పార్టీ అధ్యక్షుడిని మార్చాలి. పార్టీ అధ్యక్షుడిని మారిస్తే పార్టీ నిర్మాణం చేయొచ్చు. దానికి అతను సాయి దత్ ఎందుకు? నేను కూడా చేస్తా, నేను కూడా పెద్ద స్ట్రాటజిస్ట్నే, నేను కూడా చేయగలుగుతా. ఒక్కటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తీసేయాలి. జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే పార్టీ నిర్మాణం ఈజీగా చేయొచ్చు. కానీ ఆయనే జీవితకాల పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించేసుకున్నారు కదా, పరిస్థితులు అనుకూలించలేదు. కానీ మరి ఇదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే బ్లేమ్ మొత్తం అంతా కూడా మీరు పోలింగ్ అయిపోయిన తర్వాత మీరు పరిణామాలని నిశ్చితంగా గమనించండి. సజ్జల రామకృష్ణారెడ్డి మీదకి బ్లేమ్ నెట్టేశాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. విజయసాయిరెడ్డినేమో అంతకు ముందరే పక్కకి తీసి పక్కన పెట్టాడు. సజ్జల రామకృష్ణారెడ్డినేమో డిఫేమ్ చేశాడు. ఆ తర్వాత మొత్తం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అని మొత్తం పార్టీ మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని విలన్గా చూపించటానికి కారణం
జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయించాడు. ఈ వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు వాళ్ళ వైపు కూడా డైవర్ట్ చేశాడు కొంచెం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద డైవర్ట్ చేశాడు కొంత. అంటే వీళ్ళందరి మీదకి నెపం తోసేసి తను సేఫ్ కావాలి అన్న ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్లో భాగంగానే ఇప్పుడు కొత్త స్ట్రాటజిస్ట్ని తెచ్చుకున్నాడు. అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమీ లేదు, చేయగలిగింది లేదు. కొత్త స్ట్రాటజిస్ట్ చేయగలిగింది అంతకన్నా ఏమీ లేదు. ఇక్కడ పార్టీ 11 స్థానాలు వచ్చినాయి. 11లో ఇప్పుడు ఇంకొక విషయం చెప్తే చాలా సీరియస్గా, కొత్తగా వచ్చిన కన్సల్టెంటు అతనికి కూడా కంగారు పుట్టే సబ్జెక్ట్ ఏంటి అంటే 11 మందిలో ఒక్క పులివెందుల ఎమ్మెల్యేనే యాక్టివ్గా ఉన్నాడు. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు అసలు యాక్టివ్గా లేరు. ఫస్ట్ పార్టీ నిర్మాణము ఈ ఎమ్మెల్యేల దగ్గర నుంచి స్టార్ట్ చేయమని నేను దత్తుకి సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.